మలయాళ హీరోయిన్ హనీ రోజ్ ఓ బిజినెస్ మ్యాన్ తనను వెంటపడుతున్నాడని సోషల్ మీడియాలో అనుచితమైన వ్యాఖ్యలు చేస్తున్నాడని ఆరోపించారు. అతని ప్రవర్తన ఆగ్రహానికి గురిచేసిందని పేర్కొన్నారు. సామాజిక మాధ్యమాల్లో స్త్రీలను అవమానించడం ఆమోదయోగ్యం కాదని హనీ రోజ్ వ్యాఖ్యానించారు. తనను వేధిస్తున్న ఆ వ్యక్తి లేదా బిజినెస్ మ్యాన్ ఎవరు అన్నది హనీ రోజ్ వెల్లడించలేదు. ఆ వ్యక్తి మొదట తనను ఓ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించాడని, ఆ ఆహ్వానాన్ని తనను అంగీకరించానని చెప్పింది. దీంతో అతని నుంచి మళ్ళీ ఆహ్వానాలు అందాయట. వాటిని తిరస్కరించిన తర్వాత ఆ వ్యక్తి ప్రతీకారం తీర్చుకునేందుకు తనను అవమానించడం ప్రారంభించాడని హనీ రోజ్ రాసిన లేఖలో ఆరోపించారు. అతను పదే వెంబడిస్తున్నాడు, తాను పాల్గొనే కార్యక్రమాలలో తనను ఫాలో చేస్తున్నాడని హనీ రోజ్ వెల్లడించారు. ఉద్దేశపూర్వకంగానే తన నిరాడంబరతను కించపరిచేలా కామెంట్స్ చేస్తున్నాడని, రెగ్యులర్గా సోషల్ మీడియాను దీనికి వేదికగా ఉపయోగించుకుంటున్నాడని హనీ రోజ్ ఆరోపించారు. ఇలాంటి తప్పుడు ప్రవర్తన నుండి న్యాయ వ్యవస్థ స్త్రీలకు ఎటువంటి రక్షణను అందించలేదా అనేది తెలుసుకోవాలని ఉంది. లైంగికంగా కామెంట్స్ చేయడం, అలాంటి ఉద్దేశంతో స్త్రీని వెంబడించడం ప్రాథమిక నేరాలు కాదా అని హనీ రోజ్ ఈ లేఖలో ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రవర్తన నుండి న్యాయ వ్యవస్థ స్త్రీలకు ఎటువంటి రక్షణను అందించలేదా అనేది తెలుసుకోవాలని ఉంది. లైంగికంగా కామెంట్లు చేయడం, అలాంటి ఉద్దేశంతో స్త్రీని వెంబడించడం ప్రాథమిక నేరాలు కాదా అని హనీ రోజ్ ఈ లేఖలో ప్రశ్నించారు. అలాంటి వ్యాఖ్యలను తాను ధిక్కరిస్తానని, సానుభూతితో విస్మరిస్తే చేత కాదనే అర్థం వస్తుందని కూడా హనీ రోజ్ రాశారు. ఈ భామ మలయాళం, తమిళం, తెలుగు భాషలలో నటించారు. నందమూరి బాలకృష్ణ, వీరసింహారెడ్డి సినిమాతో హనీ రోజ్ బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత వరుసగా తెలుగు చిత్రాల్లో నటించారు.